అన్నయ్య, మనసుకు ఏ కష్టం వచ్చినా ఆ బాధను పంచుకునే నా తోడ పుట్టిన తమ్ముడు కూడా ఎక్కడ ఒక బంధువులా చూడాల్సి వస్తుందేమోనని భయం మొదలవుతుందిరా. నా వల్ల కావట్లేదురా. అయినా మనసు హింస పెడుతుంటే ఇంకా సుఖంగా నిద్ర ఎలా పడుతుందిరా. కానీ తప్పేలా లేదు తమ్ముడు. ఆ హింసే సుఖమని ఈ మనసుకు చెప్పి అలవాటు చేయలేము. అన్నయ్య ప్లీజ్ అలా మాట్లాడద్దు. నీ తమ్ముడిగా పుట్టాను, కానీ ఊపిరున్నంత వరకు నిన్ను నా తండ్రిలాగానే చూస్తాను. మీరిలా వేరు చేసి మాట్లాడితే నేను భరించలేను అన్నయ్య. అక్క, దర్శన్ మాటల్ని నువ్వు మనసుకి తీసుకోవద్దు. వడలం మాట్లాడాడు అంటే అది అప్పటివాడి పరిస్థితే గాని మీ మీద గౌరవం, ఇష్టం, ప్రేమ ఇవేవీ లేక కాదక్క. అయినా బిడ్డలు ఒక్క మాట అంటే అమ్మవి నువ్వు పట్టింపులకి పోవడం ఏంటక్క? అయినా దర్శన్ ప్రవర్తన మీ పట్లే కాదు, మాతో కూడా దర్శన్ అలాగే మాట్లాడుతున్నాడు. మరి మేము మీలాగే అలిగి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలా? ఇది కుటుంబం అక్క. మాటలతో అనేసుకుంటే అల్లుకున్న బంధాలు తెగిపోతాయా? పరిస్థితులు చెడుగా వచ్చాయక్క. దానికి మనం ఎవరం కారణం కాదక్క. రేపన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ ఎప్పట్లాగే దర్శన్ పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ మీ దగ్గరికే వస్తాడు.